వెల్కమ్ టు భారత్ మాతారానా న్యూస్. నా పేరు రవలి. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి జనాలతో మమేకమవుతున్నారు. ఇప్పటికే ఒక దఫా నియోజకవర్గం మొత్తం కలియదిరిగిన అధికార పార్టీ అభ్యర్థి ఆదిప్రాజ్ మలి విడత ప్రచారంలో దూసుకుపోతున్నారు. జీవీఎంసీ 96వ వార్డు పరిధిలోని పాత ఊరు రామాలయం, రాతి చెరువు, అయ్యప్ప కాలనీ, ప్రశాంతి నగర్, పులగాలిపాలెం, నల్లక్వారి, మర్రి చెట్టు కాలనీ, బీసీ కాలనీ, దొగ్గవానిపాలెం తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. యువకులు పూల జల్లులతో మద్దతు పలుకగా మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆదిప్రాజ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు స్థానికతకు, స్థానికేతరులకు పోటీ అని అన్ని ఆలోచించి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసి దర్జాగా ఓటు అడుగుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు దాడి ఉమామహేష్, వైసీపీ నాయకులు బైలుపూడి భగవాన్, జయరాం, సెరగడం నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు తీసుకుందామని చెప్పి మరి ఈరోజు మీ ప్రాంతానికి వచ్చాను. మరి మీ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా పూలతో, హారతులతో ఆహ్వానించి ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీరు అన్నీ కూడా గమనించండి. గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా, ఏ రకంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసిందో మీకే తెలుసు. కానీ ఈ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీ కూడా నిలబెట్టుకున్నాం. మీరు చూస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, 2000 నిరుద్యోగ వృత్తి అన్నారు, లేదంటే డ్వాక్రా రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, సున్నా వడ్డీ అన్నారు, ఉచిత విద్యుత్ అన్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు, ఆడబిడ్డ పుడితే 30,000 రూపాయలు డిపాజిట్ చేస్తా ఉన్నారు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ, చేయూత, చేదోడు, పెన్షన్లు ఇంటికి తెచ్చిస్తున్నారు, రేషన్ దగ్గర తెచ్చిస్తున్నారు, విద్యా దీవెన, వసతి దీవెన, నైని బ్రాహ్మణులకు 10,000, రజకులకు 10,000, వాహనమిత్ర 10,000, ఆటో ఉంటే ఇలా అనేక కార్యక్రమాలమ్మ. ఏ ఒక్కటి వదలకుండా ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం నిలబెట్టుకున్నాం. ఇది మీరు అందరూ కూడా గమనించాలి. ఇవాళ చాలామంది నాయకులు వస్తుంటారు, చాలా మాటలు చెప్తుంటారు. అవన్నీ కాదు. ఇవాళ మీరు అందరూ కరోనా లాంటి కష్ట సమయంలో ప్రపంచం అంతా స్తంభించిపోయినా ఒక్క పథకం ఆగిందా? మరి ఇవాళ ఎందుకు ఆపుతారు? వాళ్ళు వేస్తున్నటువంటి అమౌంట్ని ఏ రకంగా అడ్డుకొని దాన్ని ఆపేనటువంటిది అందరికీ కూడా తెలుసు. మీరు టీవీలు, పేపర్లు చూస్తే మీకే తెలుస్తుంది ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ డైరెక్ట్గా వెళ్ళి మీకు ఒక వీడియో చూపిస్తాను. పెన్షన్లు ఇప్పుడు వాలంటీర్లు తెచ్చివ్వట్లేదు కదా, అది ఎందువల్ల